ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు ఉంది ఆయన చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా. జగన్ 3 ఇల్లు కట్టి వచ్చేసాడు. సగం మళ్ళీ నేనే వస్తా, నేనే మళ్ళీ కడతా అని అహంకారానికి ఆయన ఆపుకుంటూ చేశాడు. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది కదా, ఏపీలో పరిపాలన ఎలాగుంది? పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి కావాలంటే జగనే కావాలి. చంద్రబాబు నాయుడు ఓన్లీ అహంకారానికి. ఎందుకంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ తీసి ఇప్పుడు తీస్తే 5 ఏళ్ళు, మరి 5 జాబ్ క్యాలెండర్ తీగా ఏం చేశాడు ప్రజల్ని? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుడు అభివృద్ధి చెందడానికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. రాజధాని చేశాడు, రాజధాని కట్టుకుంటూ వచ్చేసాడు. సగం మళ్ళీ నేనే వస్తా, నేనే మళ్ళీ కడతా అని అహంకారానికి ఆయన ఆపుకుంటూ చేశాడు. ఇప్పుడు జగన్ ఎందుకు రావాలంటే మరి మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈవెన్ మీ కొడుకే ఉంటారు. సో మీ కొడుక్కి ఏమైనా గవర్నమెంట్ జాబ్ రాని మీరు కోరుకుంటున్నారా? అసలు మీ కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో వాళ్ళకి రాకుండా చేయాలనుకుంటున్నారా? అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు వదలట్లేదు? జాబ్ క్యాలెండర్ తీస్తాడు నెక్స్ట్. ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ 5 ఏళ్ళ తర్వాత జాబ్ క్యాలెండరే ఉంది మొత్తం పెన్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ పథకాలు ఏం పెట్టాడు? ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు. ఇవి ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు ఆయన? మొత్తం టోటల్ ఎవడైనా సరే ఏ రాజకీయ 100% పథకాల వేస్ట్ పథకాలు తీస్తే విద్య, వైద్యం, ఆరోగ్య ఇది ఈ 3 పథకాలు చేస్తే ఏ డెవలప్ అవుతుంది. వీడు అంతకంటే ఆర్టీసీ టికెట్లు ఇస్తా 3 గ్యాస్ బండ్లు, అది 3 గ్యాస్ బండ్లు అంటే ఆంధ్రప్రదేశ్ జనాలు తెలియక దీపం పథకం కింద ఎవడైతే 3 గ్యాస్ బండ్లు చంద్రబాబు నాయుడు ఇచ్చాడో వాడికి ఇస్తారు పెన్షన్. ఎవరికి ఇవ్వడు. ఇప్పుడు ఈయన జగన్ లాగా అందరికి ఇచ్చే పెన్షన్ కాదు చంద్రబాబు నాయుడు టాలెంట్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏమంటున్నానంటే అది గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కూటంలో ఏది జనసేన కూటం చంద్రబాబు కూటంలో అడున్నారు. సో ఈ 5 years లో ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఎందుకు ఐటీ కంపెనీ తేలేదు? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అయిపోయిన దాని గురించి మనం మాట్లాడదు. ఎందుకని హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు 100% కరెక్ట్. 5 ఏళ్ళు జనాలు ఇచ్చారు అవకాశం చేయమని. ఏం చేశారు? ఒక ఐటీ కంపెనీ తెచ్చాడా? విశాఖపట్నం గానీ, విజయనగరం గానీ, లేకపోతే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలు కూడా ఒకటి కూడా తేలదు కదా. అప్పుడు కనిపించలేదు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ జనాలు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎడుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు కనిపించలేదు చంద్రబాబు నాయుడుకి. ఆ రోజు కనిపించలేదు చంద్రబాబు నాయుడుకి. 100% సీనియర్ పార్టీ సీనియర్ హైదరాబాద్ డెవలప్ చేసాడే గానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు ఉంది ఆయన చంద్రబాబు నాయుడుకి ఈ రోజు కూడా. జగన్ 3 ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాడు. ఈ నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే జగన్ వల్ల అవుతుంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు. చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్రిమినల్ కేసులో చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు కావాలని వేశాడు, లేదంటే ఆ నేరం రుజువైందని వెళ్ళిపోయాడు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మొన్న ఈ కంపెనీలో మన ఇందులో దొరికాడు, స్కామ్ లో దొరికాడు. ఆయన బయట రాకుంటే వీళ్ళు ఎవరు కూడా బయట తేలేపోయారు. ఆయన బయటకు వచ్చి ఎవరిని ఏం చేశాడు మరి? అప్పటి వరకు 50 రోజులు ఆయనకి ఇచ్చేయాలని తెలీదా? స్కామ్ చేశారు. ప్రతి ఒక్కరు స్కామ్ చేయకుండా 2 ఎకరాల భూములు 1,000 కోట్లు హైదరాబాద్ ఇల్లు కట్టాడంటే, ఇన్ని ఫార్మేట్ కంపెనీ కట్టాడంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టేశాడు? నాకు 2 ఎకరాల భూమి ఉంది, నేను పేదోడికే మిగిలిపోయినా. 2 ఎకరాల రాజకీయం చెల్లే కదా. జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేసిన అంటావు అంతేనా? ప్రతి ఒక్కరు చేశారు. చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్ స్కామ్ చేస్తే మరి బయట జగన్మోహన్ రెడ్డి ఇద్దరు స్కామ్ చేసిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కామ్ చేయకపోతే బయటకు వచ్చి అంటారా? ఇప్పుడు జగన్ కూడా స్కామ్ చేయలేదు, చేయకుంటే ఆయన బయటకు వచ్చాడు, సీఎం అయ్యాడు. అంటే ఇప్పుడు మీరే కదా అన్నది, అంటే స్కామ్ చేశారు అందరు. చంద్రబాబు నాయుడు స్కామ్ చేసింది కాబట్టి, జగన్ రెడ్డి కూడా స్కామ్ చేసింది కాబట్టి కేసులో పోయారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు వాడిని కాంగ్రెస్ ఇరికించింది. ఎవరిని? జగన్ గారిని కాంగ్రెస్ ఇరికించింది. నిజాయితీగా బయటకు వచ్చాడు. చంద్రబాబు నిజాయితీగా బయటకు వచ్చాడా? ఆయన బయటికి లీవ్ హాస్పిటల్ పని మీద వచ్చినాకే ఆయన బయటకు వచ్చాడు. అంతేగాని ఆయన ఎక్కడి నుంచి